నమస్కారం ప్రజలారా, ముందుగా మీకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏంది సీమరాజా సంక్రాంతి శుభాకాంక్షలుగా రాకముందే ముందుగానే చెప్తాడే అని అనుకోవచ్చు. ఎందుకంటే మేము గతంలో మా పార్టీ 2019 నుంచి 2024 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు జనవరి 1వ తేదీ నుంచే మా వ్యాపారాలు కానీ, మా కోడిపందాలు కానీ, మా యొక్క పేకాట శిబిరాలు కానీ, అదేవిధంగా మరీ ఒక అడుగు ముందుకేసి మా కొడాలి నాని గారు గుడివాడ మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, ఇంటి ముందు చేపలు గడ పట్టుకోవచ్చు, ఇంటి ముందు రోడ్డు గడ వేసుకోలేనటువంటి ఒక అసమర్థుడు అని మీరు అనుకుంటారు. కానీ ఎట్లాంటి అవులేనా మా కొడాలి నాని గారే అని నేనైతే చెప్తా ఖచ్చితంగా. మా కొడాలి నాని గారు అయితే మరీ ఒక అడుగు ముందుకేసి క్యాసినో, రికార్డింగ్ డ్యాన్సులు, పేకాట్లు, గుండాట్లు, కోడిపందాలు అన్ని కూడా ఒకటే దగ్గర, ఒకే చోట, ఒకే కళ్యాణ మండపంలో మీరు ఎవరు కూడా, ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఒకే దగ్గర పెట్టడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికి సాధ్యమవుతుందా అని చెప్పి నేను ఈ సూటి ప్రశ్న అయితే వేస్తా ఉన్నా. అదే విధంగా చూసుకుంటే పేకాట అంటే అందరూ పేకాట అంట, ఈ కోడిపందాలంటే అందరూ వేసుకుంటారు. సంక్రాంతి గోదావరి జిల్లాలో ఇది పేకాటం, అదే విధంగా ఇది కోడిపందాలు వేసుకోవడం అనేది సహజం, వాళ్ళ గ్రామీణ క్రీడ. అదేదే పెద్ద ఇది కాదని నా అభిప్రాయం కోడిపందాల వరకు. కానీ మరి ఒక అడుగు ముందుకేసి క్యాసినో, ఎక్కడైతే గోవాలోనో ఎక్కడెక్కడ సముద్రంలో ఆడేటువంటి ఆటను కూడా మన భూమి మీదకి తీసుకొని వచ్చి అది మా గుడివాడలో పెట్టినటువంటి ఏకైక ఘనత మా మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులైనటువంటి కొడాలి నాని గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందులో భాగంగా ఈరోజు చూసుకుంటే కొత్తగా అల్లుళ్ళు వచ్చారు, కొత్తగా అందరూ వచ్చారు. మరి ఇప్పుడు గోవాకు పోయి క్యాసినో ఆడుకోవాలా, అదే ఇంకేదన్నా ఆట ఆడాలా డాలర్స్ తో ఏదన్నా. ఇప్పుడు ఎవరైతే ఈ కాయిన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారో వాళ్ళని డాలర్స్ అంటారు. సగం సగం బట్టలు వేసుకొని ఉంటారు ఆడవాళ్ళు. వాళ్ళని కూడా తీసుకొని వచ్చినాడు బ్రహ్మాండంగా టోకన్ సిస్టమ్ పెట్టినాడు. టికెట్ ఒకటి నువ్వు లోపలికి ఎంట్రీ ఫీజు పెట్టినాడు. మరి ఎంట్రీ ఫీజు పెట్టి ఏ విధంగా దండుకున్నావు డబ్బులు అనేది అది పక్కన పెట్టండి. కానీ మీకు అన్ని వసతులు, అన్ని యొక్క సదుపాయాలు, అన్ని సౌకర్యాలు కూడా మా కొడాలి నాని అయితే కల్పించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం క్యాసినో పెట్టేటువంటి సాహసం చేస్తుందా? క్యాసినో పెట్టే అంత ధైర్యం వీళ్ళకి ఉండదా? ఎవరికైనా సరే ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం అంటారు. అంటే చట్టానికి లోబడి ఉండాలా, ఎక్కడా కూడా చట్ట వ్యతిరేకంగా మనం పోకూడదు. మనకు ఐపీసీ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఫాలో కావాలా. అందులో భాగంగా చూసుకుంటే కోడిపందాలు అంటారు. ఇంకా మీరు అంటే మనం అంటాం, మన పార్టీ వాళ్ళం కోడిపందాలు వేసినారు కదా, మీరు కోడిపందాలు వేసినారు కదా అని. కోడిపందాలు అనేది గోదావరి జిల్లాలో సహజమైనటువంటి గ్రామీణ క్రీడ. ఈ 3 రోజులు నువ్వు ఆపిన ఆపరు, నేను ఆపిన ఆపరు, లేదంటే స్వయంగా అప్పటి మన ముఖ్యమంత్రి మన అన్న జగనన్న ఉన్నా కూడా జగనన్న అంటే ఆపమండు, ఇంకా బాగా వేయండి, ఇంకా బాగా శిబిరాలు పెట్టండి, ఇంకా బాగా కోడిపందాల బరులు నిర్వహించండి, పేకాట బరులు పెట్టండి, గుండాట బరులు పెట్టండి, ఏమేమి ఆటలు అయితే ఉన్నాయో రాష్ట్ర ప్రజానీకానికి ఇంకా ఏమన్నా కొత్త ఆటలు ఏదన్నా ఉంటే పరిచయం చేయండి, మీరు 10 రూపాయలు తినండి, నాకు 2 రూపాయలు ఇవ్వండి అని మన జగన్మోహన్ రెడ్డి చెప్తాడు తప్ప ఈ కూటమి ప్రభుత్వం అయితే ఆ విధంగా నాకు ఎక్కడ కనపడలా. మరి కనపడికన్నా ఉంటే మరి క్యాసినో ఇప్పటికే ఆడాలి కదా, క్యాసినో శిబిరాలు పలానా దగ్గర ఉన్నాయి ఓమని అనుకోవాలి కదా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా కూడా. మరి ఎక్కడా అది కనపడటం లేదే మనకు. మరి క్యాసినో ఎక్కడా కూడా ఇప్పుడు ఆడతారు, క్యాసినో పలానా దగ్గర ఉండాలి అని చెప్పి ఇప్పుడు కొడాలి నాని గారు పెట్టారు. కొడాలి నాని క్యాసినో పెట్టినాడు, రికార్డింగ్ డాన్స్ లేచినాడు, పేకాట మొత్తం ఒకటే దగ్గర ఒకటే శిబిరంలో పెట్టాడు అని చెప్పి రాష్ట్రం అంతటా కూడా తెలిసిపోయింది. నలుమూలల నుంచి, మా రాయలసీమ నుంచి కూడా పోయారు, మా కడప జిల్లా నుంచి కూడా చాలా మంది మా వైసీపీ పార్టీ వాళ్ళే క్యాసినో అంట. అది ఎట్టుంటుందో మనం గోవా కంటే పోలేము. సరే మన గుడివాడ కొడాలి నాని అన్న సహృదయంతో మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా క్యాసినో ఆడాలా, డబ్బులు బాదొప్పుకోవాలా అనేటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆయనైతే గుడివాడకు తీసుకువచ్చినాడు. కాబట్టి మా జిల్లా నుంచి కూడా చాలా మంది అయితే పోయి ఆడే క్యాసినో ఆడి డబ్బులు బాదొప్పుకొని రావడం కూడా జరిగింది. అది వాస్తవం. అది సరే. ఇప్పుడు ప్రస్తుతం మనమైతే ఏమి చేసేదానికి లేదు. మనం ఏమి చేసినా కూడా ఈ పోలీసులు అయితే
మన మీద ఉండేటువంటి తప్పుడు కేసులు అయితేనేమి, మనం గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఓపెన్ బుక్కే. మళ్ళా అనేది గుడ్ బుక్ అంట, అది వేరే విషయం. మనకు ఆ గుడ్ బుక్లు ఓపెన్ బుక్ల గురించి మనకైతే తెలియదు. సరే, ఓపెన్ బుక్ అంటే ఏంటంటే ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. నేనేం కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. మరి ఇక రాబోయే రోజుల్లోనే అన్న అధికారంలోకి వచ్చితే తప్పకుండా క్యాసినోలు ఇంకా కొత్త కొత్త ఆటలు ఏదన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా గుడివాడలో అయితే మీకు అందుబాటులోకి వస్తాయని మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు అన్నను ముఖ్యమంత్రిని చేసుకోకపోవడమే మీరు చేసినటువంటి తప్పు. అన్న ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ రోజు గుడివాడలో క్యాసినో ఉండేది కదా అనేది నా ప్రశ్న. నా ప్రశ్నకు మీరు కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.